ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? ఉదయకాల సమయంలో నిద్రలేసారా? ప్రార్థన చేసుకున్నారు కదా? దేవుడు గొప్పవాడండి. మన కోసం సులువులో రక్తం కార్చి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడండి. ఆయనకు దూరంగా ఉంటే మనకి ఎంతో లాసు. ఇంకా ఎవరికైనా హృదయాలను ఆయనకు సమర్పించుకోకుండా ఇప్పుడే దేవునికి మీ హృదయాలను సమర్పించుకోండి. రక్షణ తీసుకుంటే పాప క్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా మనకి ఉచితంగా దొరుకుతాయి. పరలోకంలో ఆనందంగా దేవుని సన్నిధిలో మనం ఉండొచ్చు. ముఖ్యంగా పాప క్షమాపణ, నిత్య నరకం నుంచి మనం తప్పించి దేవుడు పరలోకంలో చేరుస్తాడండి. దయచేసి రక్షణ తీసుకోండి. అన్నీ కలిగి ఉన్నాం, కానీ రక్షణ కలిగి ఉండడం ఎంతో గొప్పదనైతే తెలిసిన హృదయాన్ని ఇప్పుడే దేవునికి సమర్పించుకోండి. ఆయన మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు కదా. ఆయనతో మనము ఎల్లప్పుడూ కూడా ఉండాలని ఆశపడదాం. హృదయాన్ని ఇప్పుడు సమర్పించుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించు ఈరోజు వాగ్దానం చూడండి. యోబు గ్రంథంలో నుంచి 29వ అధ్యాయము 6వ వచనం. నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడిను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ప్రైజ్ ది లార్డ్. చూసారా, యోబు తన ముందు పరిస్థితిని గురించి ఈ అధ్యాయం ఎంతో రాస్తూ మాట్లాడుతున్నాడండి. నేను ఒకప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. దేవుని యొక్క అభిషేకం నా మీద ఉన్నది. నేను ఎంతో ఆనందంగా ముందున్నట్లు నేను ఉంటే ఎంతో మేలుగా ఉండేది. నాకు ఈ పరిస్థితికి వచ్చినాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడ అడుగుపెట్టినా కానీ అది చూడండి నేతిలో అడుగుపెట్టినట్లుగా ఉన్నది. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారింది. అంత అభిషేకం దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. ఎల్లప్పుడూ దేవుడు నాకు మేలు చేస్తూ ఎంత ఆనందంగా ఉన్నాను. సర్వశక్తి కలిగిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇలాగ చెప్తూ ఆయన ముందుగతిని పరిస్థితిని అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ అధ్యాయం రాస్తున్నాడండి. తన స్నేహితులు చెప్తున్నాడు, ఇలా ఉన్నాను నేను, ఎంత ఆనందంగా ఉన్నాను ముందు ఈ పరిస్థితికి వచ్చానంటూ చెప్పుకుంటున్నాడు కదా. యోబు మనకందరికీ తెలుసు. చూడండి, నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. నీతిమంతుడుగా జీవిస్తే ఆయన నీతిమంతుల పట్ల ఆయన చూడండి అనేక ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడనమాట. యోబు అడుగుపెట్టి ప్రతి ఒక్క స్థలం కూడా ఆయన నేతిలో పడినట్టు చూడండి, నేతిలో పడినట్లుగా ఉందన్నమాట. పెద్దవాళ్ళు అంటారు కదా, వీడు మంచి రాశిలో పుట్టినాడు, వీడు ఎక్కడ మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది అంటారు కదండి. యోబు అలాంటి అదృశ్యవంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు. కాబట్టి ఆయన దేవుడు బహుగా అతన్ని ఆశీర్వదించినాడు. మొదట మధ్యలో అంతా కోల్పోయినప్పటికీ మరలా రెండంతలు అతడికి తిరిగి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆ కష్ట పరిస్థితిలో కూడా దేవుడిని ఆయన విడిచిపెట్టలేదు, ఈ పాపం చేయలేదు, దేవుడిని దూషించలేదు. సమస్తం కోల్పోయినప్పటికీ నా పిల్లలు నా ముందు చూడండి, నా పిల్లలంతా కూడా నా చుట్టూ ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నది నాకు అంటూ అతను మాట్లాడుతూ తన బాధను చెప్పుకుంటున్నాడండి. నీతిమంతులుగా జీవిస్తే ఈరోజు దేవుడు నిన్ను అన్ని విధాలుగా దీవించి యోబులు ఆశీర్వాదకరంగా ఉంచుతాడనమాట. ఆ ప్రజలందరికంటే సమస్త అనుజనుల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తానన్నాడు కదా. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో ఫస్ట్ నువ్వు ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడిస్తే సమస్త దేశ ప్రజల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా నీతిగా యథార్థంగా జీవిస్తే ఆయన ఏ మేలైనా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కీర్తన గ్రంథంలో నుంచి చూడండి, 84వ కీర్తన 11వ వచనంలో, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయకమానడో. ప్రైజ్ ది లార్డ్. నువ్వు యథార్థంగా జీవించు. యోబు యథార్థంగా జీవించాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, పాపం చేయలేదు. దేవుడు అతన్ని ఆ దేశ ప్రజలందరికంటే అతడే గొప్పవాడుగా ఆశీర్వించాడు అనమాట. అడుగుపెట్టి ప్రతి ఒక్క స్థలం తేనెలో పడుతుంది అనమాట, నేతిలో పడింది అంటున్నాడు. నా నిమిత్తం బండ నుండి నూనె ప్రవాహంగా పడింది. ఆశీర్వాదం, నూనె అంటే అభిషేకం, ఆశీర్వాదం. దేవుని యొక్క సియోను నుంచి దేవుని నేను ఆశీర్వదిస్తానని కదా, అలాగే యోబును ఆశీర్వదించి ఉన్నాడు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నాకు ఆశీర్వాదం లేదే, నాకు మంచిది కాలేదు, దేవుడు నాకు మంచి చేయలేదే, అందరూ ఉన్నాయి, మా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, మంచి చేస్తున్నాడు, దేవుడు నాకు మంచి చేయలేదని బాధపడకు. నీ దేవుడు యథార్థవంతుడిగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. నీతిమంతుడిగా జీవిస్తే, మన హృదయంలో ఉన్న పాపాన్ని కొట్టివేసి నీతిమంతులుగా మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తాయండి. గొప్ప దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నీకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి కదా. ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, వివాహం కాలేదు, గర్భఫలం లేదు, కుటుంబ సమాధానం లేదు, పిల్లలు లేరు. ఇది యొక్క బాధ మనకి ఎప్పుడు కూడా వెంటాడుతుంది కదా.
అలాంటి కొరతలు ఏమి లేకుండా దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగుపెట్టిన ప్రతి ఒక్క స్థలము అబ్రహాంతో దేవుడు చెప్పాడు, అడుగుపెట్టిన ప్రతి ఒక్క స్థలం నీకు స్వాధీనపరుస్తాను అబ్రహాం అన్నాడు. అలాగా నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేతిలో పడినట్టు నీ ఆశీర్వాదకరంగా ఉంటావు అనమాట. అది అభిషేకం, ఎదురొస్తుంది ఆశీర్వాదం. ఎస్, ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుని లేఖనాలు తెలుస్తున్నాయి. అయితే యోబులు నీతివంతులుగా జీవించాలి కదా, యథార్థవంతులుగా మనం జీవించాలి కదా. 28వ అధ్యాయం చెప్పబడిన ప్రకారం నిజముగా నువ్వు ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటే నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోవండి, ఉన్నతమైన స్థితిలో ఉంటావు. ఒకరికి అప్పిచ్చేవారిని చేస్తాడు, దీవెనకరంగా ఉంచుతాడు దేవుడు. ఎస్, నువ్వు ఎక్కడికి పెట్టినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, బిజినెస్ చేసినా కానీ, కుటుంబంలో ఉన్నా కానీ చూడండి, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అన్నీ కలిసి వస్తాయి నీకు. దేవుడు ఎందుకంటే మనకు తోడేంచాడు. యథార్థవంతుడిగా జీవిస్తే ఆయన యథార్థవంతులు ఎప్పుడు కూడా చేయొచ్చి పెట్టడు, జతలో మనకు తోడేంచాడు. నేను వాగ్దానం చేసినాడు దేవుడు, నీకు తోడైందని నీకేం తక్కువ కాదంటాడు దేవుడు. మనకు తోడేంచాడు, మనకి ఏది తక్కువ కాకుండా చూసుకుంటాడు. అయితే యోబులని యథార్థవంతులుగా నీతివంతులుగా మనం జీవించినప్పుడు నిజముగా ఆయన బండ నుండి నూనె ప్రవాహం పారినట్లు అని చేస్తాడు. చూడండి ఎట్లా నూనె ఆ బండలో నూనె ప్రవాహంగా పారుతుంది చూడండి. ఎస్, యోబు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు చూడండి, అద్భుతంగా ఆయన చూడండి, ఆశీర్వాదకరంగా సమస్తం కలిగిన ఆయన ఆశీర్వాదాలు, ఆయన అన్ని విధాలుగా ఆశీర్వాదాలు కలిగి ఉన్నట్లు మనం చూస్తున్నాం అనమాట. గొప్పవాడుగా ఆ దేశంలో యోబు ఉన్నట్లు మనం చూస్తున్నాం కదా. ఈరోజు నీ జీవితము చాలా మరి ఘోరమైన పరిస్థితిలో ఉందా, కష్టస్థితిలో ఉన్నావా? యథార్థవంతుడిగా జీవించు, కష్టమైనా సరే ఓపిక బట్టి యథార్థవంతుడిగా నీతివంతుడిగా జీవించు. దేవునికి దగ్గర కావాలి, ఇంకా మనం దేవుని హత్తుకో. దేవుడు నిశ్చయముగా నీ ఎదుట శ్రద్ధ నిలిపి నీ స్థితిని మార్చేస్తాడు. యోబోలేనైనా ఆ దేశం నీ ప్రజల చుట్టుపక్కల, నీ బంధువుల మధ్యలో, నీ చుట్టుపక్కల ప్రజల మధ్యలో నేను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, గొప్పవాడిగా చేస్తాడు దేవుడు. ఖచ్చితంగా వాగ్దానం ఇస్తే ఆయన నెరవేర్చే మహా గొప్ప దేవుడు కదండి. నిజంగా నేను దీవిస్తాడు దేవుడు. నేను అడుగు పెట్టిన ఆ చోట్లల్లా చూడండి నేతిలో పడింది బండ నుండి నా నిమిత్తం దేవుడు నూనె ప్రవాహంగా పారినట్లు చేశాడు. అంత అభిషేకించాడు దేవుడు నన్ను అంటాడు. ఎస్, ఈరోజు వాగ్దానం, ఖచ్చితంగా వాగ్దానం మీద ప్రార్థించు. ఎస్, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదంగా ఉండబోతున్నావు. ఈ కుటుంబంలో నువ్వు అభిషేకంగా నూనె పారబోతుంది. ఎస్, ఈ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండబోతుంది, క్షేమంగా ఉండబోతున్నావు. నీకు అప్పుడు క్షేమంగా ఉంటే ఆనందంగా ఆటోమేటిక్గా వస్తుంది కదండి, ఆనందం, నవ్వు, అంత సంతోషంగా వస్తుంది. ఎస్, ఈరోజు వివాహం కాలేదా, గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. గర్భం లేదా, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఉద్యోగం లేదా, ఎస్, ఉద్యోగం నీకు ఎక్కడికి అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదకరంగా ఉద్యోగం నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇలాంటి ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపబోతున్నాడు. అలాగే ఆత్మీయంగా మనం ఎదగడానికి దేవుడు కృప చూపిస్తాడు. అయితే ఆయన యథార్థవంతులుగా జీవించు, నీతివంతుడిగా జీవించినప్పుడు దేవుడు ఈ వాగ్దానం మన పట్ల ఖచ్చితంగా ఈరోజు నెరవేర్చబోతున్నాడు. యేసు నామములో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఉదయ కాల సమయంలో మనం ప్రేమించి యోబు గ్రంథంలో నుంచి మంచి వాగ్దానం ప్రభా, నువ్వు పెట్టిన అడిగల్లా నేతిలో పడిను దేవుడు నా నిమిత్తము నూనె ప్రవాహంగా బండ నుంచి పారినట్లు ఆయా వాగ్దానం ఇచ్చినావు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నాయన, ఎక్కడికి వెళ్ళినా నాయన ప్రభు, నాయన ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాను వాగ్దానం చేసినావు తండ్రి. మరి బిడ్డలు నాయన ఉద్యోగం ఎదురు చూస్తున్నారు, మంచి ఉద్యోగం తెచ్చేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్నారు, మంచి వివాహం సమకూర్చండి వేస్తున్నాములో. గర్భాలైన వారికి మంచి గర్భఫలం తెచ్చేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవాన్ని గురించండి. కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత తెచ్చండి. ప్రయాణస్తులందరినీ కాపాడే క్షేమం తెచ్చండి. ప్రతి విధంగా కీడును తప్పించండి తండ్రి. నాయన ప్రభు విడిపోయిన కుటుంబాలు ఏకజనంగా వచ్చేయండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడు. మా సంఘాన్ని, సేవకులందరినీ కూడా దీవించండి. ప్రతి ఒక్క సంఘాన్ని, సేవకులందరినీ కూడా దీవించండి. మా దేశాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకున్నటువంటి జీవితాల్లో తోడని సహాయం చేయండి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో నాలుగు ముట్టండి, స్వస్థపరచండి. మీకు అయిపోయిన హస్తాలతో ముట్టి స్వస్థత అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.